ఈ సెషన్లో అజాక్స్ ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. మరి అజాక్స్ ఫుల్ ఫామ్ చూసినట్లయితే అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అండ్ XML. మరి ఈ అజాక్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అప్డేటింగ్ పార్ట్స్ ఆఫ్ వెబ్ పేజ్ వితౌట్ రీలోడింగ్ ద హోల్ పేజ్. అంటే మనం ఏదైనా ఒక పేజ్లో అప్డేట్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆ యొక్క పేజ్ని మొత్తాన్ని రీలోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ పార్ట్లో అయితే దాని యొక్క అప్డేషన్స్ ఏ ఫీల్డ్కి అయితే కావాలో ఆ పర్టికులర్ పార్ట్ మాత్రమే అప్డేట్ అయ్యి రిమైనింగ్ పేజీ అట్లానే ఉంటుంది. ఇది అసింక్రనస్ మోడ్లో జరుగుతుందన్నమాట. అదే సైక్రనస్ మోడ్లో అయితే మామూలుగా మీకు పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. పేజ్ మొత్తం రీలోడ్ కావడం అంటే చాలా డిలే అవుతుంది. ఈ యొక్క డైనమిక్నెస్ కూడా వెబ్ పేజ్కి సరిగా ఉండదు. మరి ఎప్పటికప్పుడు చిన్న చిన్న చేంజెస్ అంతా కూడా క్విక్గా అప్డేట్ కావాలి అంటే ఓన్లీ ఇట్లా అజాక్స్ని యూజ్ చేసుకుంటేనే ఆ విధంగా కుదురుతుంది. అదే ఇక్కడ అజాక్స్ అలోస్ వెబ్ పేజెస్ టు బీ అప్డేటెడ్ asynchronously by exchanging small amounts of data with server behind the scenes. This means that is possible to update parts of web page without reloading the whole page. అదనమాట, కావాల్సిందే అప్డేట్ అవుతుంది, మొత్తం పేజ్ మొత్తం రీలోడ్ కావాల్సిన అవసరం లేదు. మరి ఈ అజాక్స్ని యూజ్ చేసుకునే టెక్నాలజీస్ మనం గమనించినట్లయితే గూగుల్ మ్యాప్స్ అజాక్స్ ద్వారానే అవుతాయన్నమాట. గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ ఏది కావాల్సి ఉంటే అది మళ్ళీ రీలోడ్ అవుతుంది. హోల్ మ్యాప్ రీలోడ్ కావాలి అంటే చాలా డిలే అనమాట. అట్లానే జీమెయిల్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఈ యొక్క అజాక్స్ని యూజ్ చేసుకుంటాయి. అజాక్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ గమనించినట్లయితే బ్రౌజర్లో ఇక్కడ XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా ఒక రిక్వెస్ట్ని మనం సెండ్ చేయడం జరుగుతుంది సర్వర్కి. మరి ఇది సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ జరిగి రెస్పాన్స్ అనేది బ్రౌజర్కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి అప్డేషన్స్ కావాలో ఆ అప్డేషన్స్ ఆ పర్టికులర్ డేటా మాత్రం ఆ పేజ్లో అప్డేట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ అజాక్స్ ఇంటర్నెట్ స్టాండర్డ్స్ గమనించినట్లయితే మీకు ఇక్కడ అజాక్స్కి యూజ్ చేసేటివి XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది స్పెషల్గా యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇది జావా స్క్రిప్ట్లో ఈ యొక్క XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది వాడడం జరుగుతుంది. దీని ద్వారానే డేటా అనేది ఎక్స్చేంజ్ కావడం జరుగుతుంది అసింక్రనస్ మోడ్లో. ఓకే, మరి మెయిన్ ఆబ్జెక్ట్ అన్నమాట ఇది, మీ యొక్క స్క్రిప్టింగ్లో వాడబోయే ఆబ్జెక్ట్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ DOM. ఇది టు డిస్ప్లే అండ్ ఇంటరాక్ట్ విత్ ఇన్ఫర్మేషన్ ఇవి వాడడం జరుగుతుంది. అట్లనే CSS టు స్టైల్ ది డేటా వాడడం జరుగుతుంది. అండ్ XML సమ్టైమ్స్ యూజ్ చేస్తాం డేటా ట్రాన్స్ఫర్ చేసేదానికి. ఇది ఒక ఫార్మాట్గా XMLని యూజ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, మరి నెక్స్ట్ మనం సమ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ సెషన్స్లో చూస్తాం అజాక్స్ని ఏ విధంగా వాడాలి అనేది.